బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిపై దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంకటరెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుందన్న ఆయన, గులాబీ రంగు చూసినా వెంకటరెడ్డికి భయమైపోతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారని విమర్శించారు జగదీష్ రెడ్డి. స్వయంగా ఫోన్ చేసి తన గుండాల్ని ఉసిగొల్పి, అరే టీఆర్ఎస్ వాళ్ళు ఉర్రాడరా, మీరు కూడా ఉరుకురి అని చెప్పి ఫోన్లు చేసి చెప్పిండు. వాళ్ళే చెప్తున్నారు ఆ విషయం. మేమెందుకు వస్తామన్నా ఇక్కడికి, వెంకరెడ్డి ఫోన్ చేసి తిడతా ఉన్నాడు మమ్మల్ని పొమ్మని చెప్పి అని చెప్పి. అంటే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉసిగొల్పుతున్నాడు. ఇది స్పష్టంగా మాకు సమాచారం ఉంది. మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది సరైన పద్ధతి కాదు. అక్కడికి వచ్చినప్పుడు ఇరు వర్గాలు గొడవలు చేసినప్పుడు ఇది ఇద్దరు కూడా చేయండి మరి అరెస్ట్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ పని లేదు, ఆడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు అది అధికారులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ. కానీ ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. నల్గొండ జిల్లాలో ఇటువంటి ఈ చిల్లర దాడులు ఇవి మమ్మల్ని ఆపలేవు. వెంకటరెడ్డి మీరందరూ ఇంతింత పొడుగు ఇంతింతెత్తు మంత్రులు ఉన్ననాడే ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టినాం. బ్రహ్మాండంగా మీ పునాదులు లేకుండా చేసినాం. 12 మందిని కథం పట్టించారు ఈ జిల్లా ప్రజలు. మీ భాగవతాలు చూసే మళ్ళొక్కసారి పొరపాటులో ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ నుంచి తల్లి పిల్లల్ని విడదీసిన పద్ధతుల్లో విడదీసినరో, ఆ పద్ధతుల్లో మోసపోయిన రైతాంగం పొరపాటునో ఏమరపాటునో మీకు ఒక ఓటేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఇవాళ కనపడ్డది మీకు, ఇవాళ చాలా గ్రామాలలో కనబడ్డది మీకు. ఇప్పుడే మొదలైంది సినిమాయిగా. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారో మీ గ్రామ సభలలో అర్థమైంది. మీ భాగవతం బట్టబయలు అవుతుంది, మీ పాపాల పుట్ట పగులుతుంది. మళ్ళీ తప్పకుండా మరొక కాంగ్రెస్ రహిత ఉద్యమం, కాంగ్రెస్ రహిత తెలంగాణ కావాలన్న ఉద్యమం కూడా నల్గొండ జిల్లా నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ హఠావో నినాదం కూడా నల్గొండ నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ కాంగ్రెస్లు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి చిల్లర పద్ధతులు, చిల్లర దాడులు, చిల్లర వేషాలు మానుకోకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. హైదరాబాద్ బుద్ధ భవన్ సమీపంలో